హలో వాళ్ళందరికీ నేను మీ డాక్టర్ వజ్రాల శశిధర్ పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మౌంట్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్ గొల్లపూడి విజయవాడ. నేను ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మీలో మీరు అనుకున్నారా, ఏంటి నా మాట్లాడుతున్నప్పుడు నా బ్రీతింగ్ ఏదో సంథింగ్ ఏదో బ్యాడ్ బ్రెత్ లాగా అనిపిస్తుందని? ఎప్పుడైనా అనిపిస్తే డోంట్ వరీ, అది అందరికీ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూనే ఉంటుంది. కానీ అది రెగ్యులర్గా ఉందనుకోండి, మీకు మీ బాడీ ఏదో సంథింగ్ మెసేజ్ ఇస్తుంది అన్నట్టు మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఈ బ్యాడ్ బ్రెత్ అనేది రావడానికి 4 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పూర్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్, అంటే మన నోటి పరిశుభ్రత సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. అది వెదర్ మీరు బ్రషింగ్ సరిగ్గా చేయకపోయినా, లేదంటే గనక చేస్తున్నా కూడా కొన్ని అండర్లైన్ ప్రాబ్లం ఉండి దాన్ని మీరు సరిగ్గా చూపించుకోకపోయినా ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. ఎందుకంటే ఈ పూర్ ఓరల్ హైజీన్ అనేది కొన్ని ఇయర్స్గా లేదా కొన్ని డికేట్స్గా ఉంటున్న ప్రాబ్లం. అది మనం మాట్లాడుతున్నప్పుడు కేవలం అది మనం గార పట్టడం వల్ల పళ్ళకి లేదా చెవుల నుంచి రక్తం రావడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది పూర్ ఓరల్ హైజీన్ అనేది. సెకండ్ వన్ వచ్చేసి డ్రైనెస్ ఆఫ్ మౌత్, అంటే నోరు ఆర్చుకుపోవడం. అది ఎందువల్ల జరగచ్చు అంటే, మనం మామూలుగా నార్మల్గా మాట్లాడుతూ ఉన్నా కూడా నోరు ఆర్చుకుపోవడం జరుగుతుంది. ఇంకొకటి, పడుకునేటప్పుడు కనుక నోరు తెరిచి పడుకున్నారనుకోండి, మన సెలవు లాలాజలం ఏదైతే ఉందో అదంతా బయటికి వచ్చేసి మన నోరు కూడా డ్రై అయిపోతుంది. దానివల్ల అది వెంటనే మనం తెలుసుకొని మళ్ళీ మనం నార్మల్ సరి చేసుకునే లోపే ఆ డ్రై అవ్వడం వల్ల కొంత అక్కడ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి కొంత మనం దానికి వీలు కల్పిస్తున్నట్టు. ఎందుకంటే ఈజీగా ఫ్లష్ అవ్వదు కాబట్టి లాలాజలం లేకపోవడం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఇంకొక థర్డ్ రీజన్ వచ్చేసి ఆరోమేటిక్ ఫుడ్స్ అండ్ కలర్డ్ ఫుడ్స్. కొన్ని ఆరోమేటిక్ ఫుడ్స్ అంటే మనం ఏదైనా ఫుడ్ అనేది స్మెల్ వచ్చినప్పుడు, లైక్ ఆనియన్ కానీ, గార్లిక్ కానీ, ఇంకా అదర్ ఈవెన్ కాఫీ ఆల్సో మనకి బ్యాడ్ బ్రెత్ క్రాస్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అండ్ కమింగ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి, ఏదైనా అండర్లైయింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు, మనకి డయాబెటీస్ కానీ, లేదంటే కనుక కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఈవెన్ గమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వీటితో పాటు టాన్సిల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. సో మరి వీటికి ఏం చేయాలి పోవాలంటే, మీరు డైలీ బ్రష్ చేసుకున్నట్టు రెగ్యులర్గా బ్రష్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ట్వైస్ చేయాలి. అండ్ ఫ్లాసింగ్ ఆల్సో యూజ్ చేయాలి. ఇవి చేస్తేనే సరిపోతుంది అంటే కాదు. మనకి ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లమ్స్లో డ్రై మౌత్ను కూడా మీరు కొద్దిగా సీరియస్గా తీసుకొని కొన్ని వాటర్ కూడా మీరు ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి డైలీ. సో ఇవన్నీ చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేసేదిగా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ మీరు స్కిప్ చేయకూడదు ఏంటంటే, ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని విజిట్ చేయడం. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. దానివల్ల మీ నియర్ అండ్ డియర్ వన్స్కి మరింత రీచబుల్గా ఉంటుంది మన కంటెంట్. అలాగే మన ఇన్స్టా పేజ్ అనేది ఒక 6 months బ్యాక్ నుంచి మనం స్టార్ట్ చేసాము. ఇలాగే సేమ్ మనం అవేర్నెస్ వీడియోస్ అనేవి చేసుకుంటూ వస్తున్నాము. సో ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ షేర్ అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో. థ్యాంక్ యూ.